ఏ బుడ్డి ఆ గుడ్లే నువ్వు పెట్టవేంటి? నువ్వు పోదు ఈ కాయ పైన ఇలా పొట్టు అనేది ఉంటుంది కదా, అది తీసేసుకోవాలన్నమాట. స్పూన్ కానీ చాకు కానీ తీసుకొని దానితో ఇలా రఫ్ చేస్తే అది పోతుంది. చక్కగా నీట్గా తీసేసుకోవాలన్నమాట. అది తీయకపోతే ఏమవుతుందంటే మొత్తం పసర వాసన వస్తుంది. సో కంప్లీట్గా ఇలా చక్కగా తీసేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాక వీటిని అయితే క్లీన్ చేయకూడదండి, అంటే వాటర్లో కడగకూడదు. కడగకుండానే వీటిని రౌండ్గా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. పీసెస్గా కట్ చేసుకున్నాక అప్పుడు వాష్ చేసుకోవాలి. ఈ పొట్లకాయలో చక్కగా పాలు పోసుకొని వండుకోవచ్చు, పచ్చి రొయ్యలు వేసుకొని వండుకోవచ్చు, ఉట్టిదైనా వండుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. పచ్చి రొయ్యలు వేసుకుని ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మేము కూరగాయలు కట్ చేస్తున్నాం కదా, మాకు కోడిపెట్ట వెయిట్ చేస్తుంది అనమాట ముక్కలేమని చెప్పి. చూడండి, ఇలా చక్కగా రౌండ్గా కట్ చేసుకుంటే మనకి కర్రీ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇక్కడ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. పడితే చేస్తారంటారు. చెప్పమా ఎల్లుగా మగ్గడానికి చాలా తర్వాత మళ్ళీ వేసుకుంటాం. మగ్గిన తర్వాత నీరు ఉంది కదా, కొంచెం పోసిన తర్వాత ఇంకా వేసినప్పుడు ఎంత వేసుకున్నాం కదా, అట్లా బద్దలుగా కనిపించాలి.